సీనియర్ నాయకులు చిట్టిబాబు అని చెప్పిన అంశాలన్నీ వాస్తవాలు. మేము ఈ కార్యక్రమం ఈరోజు జరిగిన కార్యక్రమం ఆ జరిగిన తీరులో ఎమ్మెల్యే గారి పాత్ర మాకు చాలా ఇబ్బంది కలిగించింది అనేది మీ ద్వారా సమాజానికి తెలియజేస్తుంది. ఆర్డీఓ సాంప్రదాయకంగా గత 6-7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆర్డీఓ గారు అన్ని పక్షాలను పిలుస్తారు, అన్ని గిరిజన సంఘాలను పిలుస్తారు, ప్రజా సంఘాలు కాదు గిరిజన సంఘాలను పిలుస్తారు. పిలిచి ఒక కోఆర్డినేషన్ కమిటీని ఫామ్ చేస్తారు. ఆడ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు భాస్కర్ రావు గారు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయనే చైర్మన్ ఉండేవాడు, ఎమ్మెల్యే ఉంటారు, కాన్స్టిట్యూషనల్ రైట్ వాళ్ళది. చైర్మన్ ఉంటూ కోఆర్డినేషన్ కమిటీ వేసి దానికి అధ్యక్షుడు, దానికి నిర్వహణ వీళ్ళు అని చెప్పేవాడు. వీళ్ళు కంపల్సరీగా అఖిల పక్షాల నుంచి ఉండేవాళ్ళు, వీళ్ళు అన్ని గ్రామాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు జనాల్ని మొబిలైజ్ చేయడం కానీ ఆ సేవాల కార్యక్రమం సక్సెస్ కావడానికి వాళ్ళందరూ తమ వంతు కృషి చేసి దాన్ని విజయవంతంగా నడిపించిన చరిత్ర మిర్యాలగూడ నియోజకవర్గం ఉంది. చిట్టిబాబు గారి నాయకత్వంలో, భాస్కర్ రావు గారి డైరెక్షన్. కానీ ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా అయిన ఎమ్మెల్యే ఏదో అంటారు సామెత అనొద్దు, కానీ ఈయనకు నిజంగా ఎక్స్పీరియన్స్ లేదు. అంతవరకు సింపతి ఉంది నాకు. లక్ష్మారెడ్డి గారి మీద నాకు సింపతి ఉంది. ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా 2-3 సంవత్సరాలే. కానీ ఏం చేయాలి, ఆయన సడన్లీ ఎమ్మెల్యే అయ్యాడు. ఉబ్బి తబ్బి కావద్దు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేయాలి. లేదా మా గిరిజన సమాజం కార్యక్రమం సేవలాల కార్యక్రమం కాబట్టి మా గిరిజన సమాజంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ సంప్రదించాలి. నాకు తెలిసిన విషయం ఏంటంటే నేనే నిర్వహిస్తానని చెప్పేసి అహంకారంగా ఆయన ఆర్టీఓ ఆఫీసులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. ఇది పద్ధతి కాదు. మొత్తం గిరిజన సమాజాన్ని ఆయన అవమానించినట్టు, ముఖ్యంగా సేవలాల్ని ఆయన అవమానించినట్టు ఆయన ఇట్లాంటివి చేస్తుంటారు. పోయిన సంవత్సరం కూడా మేము విగ్రహ ఆరాధన కాదు సేవలాలు అనేది మాకు ఒక సాంప్రదాయకంగా మాకు ఒక భక్తిపూర్వకంగా ఆధ్యాత్మికంగా దేవుడు ఆయన మా జాతికి. సరే కొంతమంది నాస్తికులు ఉండొచ్చు, ఆస్తికులు ఉండొచ్చు, నమ్మేవాళ్ళు ఉండొచ్చు, నమ్మని వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక ప్రాసెస్లో ఆయన్ని విగ్రహం పెట్టడం అంటే మన వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టడం ఎంత పవిత్రంగా పెట్టాలనో, లేదా వినాయకుడి విగ్రహం పెట్టేటప్పుడు ఎంత పవిత్రంగా పెట్టాలనో, లేదా మసీదులోనో చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు ఎంత పవిత్రంగా ప్రార్థన చేయాలో అంత పవిత్రంగా సేవలాల విగ్రహాన్ని మా జాతి కొలుస్తూ ఉంది. ఈ విషయం లక్ష్మారెడ్డికి తెలియకపోతే తెలుసుకోవాలి. నేను నిర్వహిస్తానని చెప్పేసి పోయినసారి అంటే విగ్రహం తీసుకొచ్చాడు, ఇవాళ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆ విగ్రహం తీసుకొస్తాడు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు. మా జాతిలో ఉన్నటువంటి పూజారులు ఉండాలి అక్కడ విగ్రహం దగ్గర. ఆ విగ్రహం లేస్తే పూజ ఉంటుంది, కూర్చుంటే పూజ ఉంటుంది. నమ్మేటోడు నమ్మతాడు, నమ్మనోడు నమ్మడు. కానీ పూజ అనేది ఆ విగ్రహానికి అది మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో చేస్తే మాత్రం ఈ సమాజం చూసి ఊరుకోదు. టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీలో బంజారాలో సర్పంచులు 70 మంది సర్పంచులలో 60 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఎంపీటీసీలు 100కి 90% మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ విస్మరించి మీరే పెద్ద ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి అహంకారం పోవడం వల్ల ఇవాళ ఏం జరిగింది, కనీసం 500 మంది రాలేదు ఆ ప్రోగ్రామ్. ప్రతి సంవత్సరం 2-3 వేల మంది హాజరయ్యేవాళ్ళు. చాలా సక్సెస్గా కార్యక్రమం నడిచేది. ఈ రకంగా మమ్మల్ని ఇవాళ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుని నియోజకవర్గంలో మళ్ళీ ఇదే నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ పెట్టాడు. ఇది తెలియదు ఎమ్మెల్యే కంటే కావాలని కాన్షియస్గానే ఈ ప్రోగ్రామ్ని డైల్యూట్ చేయడం కోసమే మినిస్టర్స్ ప్రోగ్రామ్ పెట్టాడు దామరచర్లలో. ఇది పోస్ట్పోన్ చేయాల్సి ఉండే, లేదా ప్రీపోన్ చేయాల్సి ఉండే. ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. మేమైతే చూసి ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ రకంగా మా జాతిని అవమానపరిచే విధంగా మా జాతి సాంప్రదాయాల విషయంలో ఆయన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మాత్రం తగిన బుద్ధి ప్రజానికి చెప్తుందని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. ఆర్టీఓ ఆఫీస్ మీటింగ్లో 23వ తారీఖు నాడు కాకుండా ఆయన అనుచరులతో చెప్పించుకొని చేయించుకొని ఆదం చేసిండు.